దేవుని నామమునకు సమస్త మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. మరి ఒక పునరుద్ధాన దినము మనమందరము దేవుని బిడ్డలముగా ఆయన పరిశుద్ధ మందిరావరణంలో చేరి దేవుని మహిమపరచడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? సంతోషంగా ఉన్నవారు మీ పక్కన వాళ్ళని అడగండి, సంతోషంగా ఉన్నారా అని. మరి ఎందుకు నవ్వుతలేరు అని అడగండి. సంతోషంగా ఉన్నంటున్నారు, నవ్వుతలేవు ఎందుకని అడగండి. నవ్వుతున్నారా కొంచెమైనా? హల్లెలూయా. దేవుని మహిమ కలుగునుగాక. వెనుకోలు కొంచెం నవ్వుతలేరు అనిపిస్తుంది, అడగండి ఒకసారి. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషంలో దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవా, వాక్యమై ఉన్న దేవానికే వందనాలు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యమును ధ్యానించి చూడగా మీరే మా అందరితో మాట్లాడండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనస్సు, అనుసరించి నడుచుకునే జీవితములు మాకు అనుగ్రహించి నడిపించమని, ఆటంకములు సాతాను కార్యములు లయపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఎంతో సంతోషము. దేవుని బిడ్డలముగా మనమందరము చేరి దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి ఆ దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి ఆయన నామమునకే సమస్త మహిమ కలుగునుగాక. ఈ మధ్యాహ్న కాల సమయంలో కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనం ధ్యానించుకుందాం. గత వారం ఒక అంశమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏంటో చెప్పండి? గొర్రెల యొక్క జ్ఞానము, విజ్డమ్ ఆఫ్ షీప్. గొర్రెల యొక్క జ్ఞానం అనే విషయమును మనం ధ్యానించుకుంటా ఉన్నాం. హల్లెలూయా. గొర్రెల వంటి జ్ఞానము కలిగి ఉండడం అంటే ఏంటి చెప్పండి? కాపరి స్వరాన్ని గొర్రెలు వింటాయి. నా గొర్రెలు నా స్వరమును వినును. మనము దేవుని గొర్రెలముగా ఉన్నప్పుడు కాపరి యొక్క స్వరాన్ని వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. మనము కాపరి యొక్క స్వరమును వినాలి. అదేవిధంగా యోహాను సువార్త 10వ అధ్యాయం 26వ వచనములో మనం గమనిస్తే అక్కడ ఏముందంటే, అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు గనుక మీరు నమ్మరు. మన గొర్రెల్లో చేరని వారు నమ్మరంట. మన గొర్రెలై ఉంటే ఏం చేయాలి? నమ్మాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, కాపరిని నమ్ముతున్నావా అని అడగండి. అడిగినరా? గొర్రెల యొక్క జ్ఞానము అంటే గొర్రెలు ఏం చేస్తాయంటే కాపరిని నమ్ముతాయి, విశ్వసిస్తాయి. గొర్రెల స్వభావము కలిగి, గొర్రెల వంటి జ్ఞానం కలిగి ఉండడం అంటే కాపరి యందు మనం నమ్మిక ఉంచడము. హల్లెలూయా. నమ్మకం ఉంచాలి దేవుని యందు. దేవుడు మనకు ప్రధాన కాపరిగా ఉన్నాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుడు నీకు కాపరిగా ఉంటే నువ్వు దేవుణ్ణి నమ్మాలి. నమ్మనప్పుడు గొర్రె స్వభావం లేనట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెహోవా నా కాపరి అంటే ఇంకొక విధంగా మనం ఏం చెప్పొచ్చు? నేను దేవుని యొక్క గొర్రెను, నాకు లేమి కలగదు. అంతే కదా? దేవుడు నాకు కాపరి అంటున్నాడంటే నేనేంటి? నేను దేవుని యొక్క గొర్రె పిల్లను, గొర్రెను. కాబట్టి నాకు లేమి కలగదు. హల్లెలూయా. దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మనకు కొరత ఉండదు, లేమి కలగదు.
దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మన అవసరతలు తీర్చబడతాయి. మనం అందరం యేసు నామములో దేవుణ్ణి కాపరిగా ఉండి జీవించుదుము గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెలను మనం గమనించినట్లయితే గొర్రెలు సంరక్షణతో ఎదిగే ఒక జీవులుగా మనం గమనించవచ్చు. గొర్రెలు సంరక్షణలో జీవిస్తూ ఉంటాయి, చాలా సంరక్షణలో జీవిస్తూ ఉంటాయి. షీప్ ఆర్ వెరీ మచ్ ప్రొటెక్టెడ్. ప్రొటెక్షన్ ఉంటుంది తెలుసా గొర్రెలకు? తెలుసా? గొర్రెలకు ప్రొటెక్షన్ ఉంటుంది. ఎవరి నుంచి? కాపరి నుంచి. అదేవిధముగా గొర్రెలను మనం గమనిస్తే అవి బహుగా ఆధారపడే జీవులుగా మనం చూస్తాం. కాపరి మీద బహుగా ఆధారపడే జీవులు గొర్రెలు. గొర్రెలు వంటి జ్ఞానము. హల్లెలూయా. గొర్రెలకు జ్ఞానం లేదనుకుంటూ ఉంటారు, గొర్రెలకు చాలా జ్ఞానం ఉంది. హల్లెలూయా. ఈరోజు మరికొన్ని విషయములు దేవుని వాక్యములో నుండి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంట? హి లీడెత్ అస్. ఆయన మనల్ని నడిపిస్తాడు. హి లీడెత్ మీ బిసైడ్ ద స్టిల్ వాటర్. నువ్వు గొర్రెగా ఉండడం అంటే నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా. ఆయన శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. ఒక క్రైస్తవునిగా నువ్వు జీవిస్తున్నప్పుడు, దేవుని బిడ్డవుగా నువ్వు జీవిస్తున్నప్పుడు నువ్వు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే నువ్వు నడిపించగలిగే స్థితిలో ఉండాలి. నిన్ను కాపరి నడిపించే స్థితిలో నువ్వు ఉండాలి. హల్లెలూయా. మనమందరం యేసు నామములో నడిపించబడే స్థితిలో ఉందుముగాక. కీర్తనల గ్రంథం 23వ అధ్యాయంలో చాలా దీవెనల ఆశీర్వాదాలు మనం గమనిస్తూ ఉన్నాం కదా. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరికో తెలుసా? గొర్రెల వంటి జ్ఞానం కలిగి, గొర్రెల స్వభావం కలిగిన వారికే. హల్లెలూయా. నీది ఒకవేళ పాము స్వభావము, లేదంటే ఇంకేముంటాయి జంతువులు, సింహం వంటి స్వభావము, ఇంకా ఇతర జంతువుల వంటి స్వభావం ఉంటే ఈ ఆశీర్వాదాలని నీకు సంబంధం లేదు కదా. కీర్తనలు 23వ అధ్యాయం చాలా శ్రేష్టమైన అధ్యాయం, చాలామంది కంటత చేసేది, చాలా మంచి వాక్యములు అక్కడ రాయబడ్డాయి. అయితే ఇవి మన జీవితంలో నెరవేర్చబడాలి అంటే మన స్వభావం ఎలా ఉండాలి? సింహంలాగా ఉండాలా? కొంతమంది సింహాలలాగా ఉంటారు, ఎవరు మాటినారు వాళ్ళు. నన్నేది నడిపించేది? సింహాలు చూసినరా? సింహాలను నడిపించుకుంటూ తోలుకుంటూ పోతారా కట్టబట్టుకొని? పాముల్ని చూసినరా ఎవరైనా? కాపరి ఇట్రా అని పిలుచుకుంటూ పోతాడా పాముల్ని? అవి నడిపించబడలేవు. హల్లెలూయా. తర్వాత మనం చూసే పచ్చిక గల చోట్ల నన్ను పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద, పచ్చిక గల చోట్ల ఆయన పరుండజేయుచున్నాడు. హల్లెలూయా. సింహాలకు భోజనం పెడతారా? నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచదు. నువ్వు సింహం అయితే నువ్వే ఆహారం వెతుక్కోవాలి, నీకెవరు తెచ్చిపెట్టరు. హల్లెలూయా. నువ్వే వెళ్ళాలి, కష్టపడాలి, చంపాలి. ఆ చంపుల్లో కొన్నిసార్లు గాయాలైతాయి. కొన్ని బలంగా ఉండే పశువులు ఉన్నాయనుకో, కొమ్ములు కూడా, ప్రాణం కూడా పోయే పని ఉంటుంది తెలుసా. చాలామంది అనుకుంటారు సింహానికి ఎదురే లేదు అనుకుంటుంటారు, కానీ సింహాలు అనేక సార్లు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉంటాయి తెలుసా. ఎంతమంది తెలుసు సింహాలు చనిపోతుంటాయని? ఇంకొక విధంగా చూస్తే అడవులలో యాంటీలోప్స్, ఇవి ఏమంటారు, బర్రెలు, దుప్పులు ఎక్కువ ఉంటాయా, సింహాలు ఎక్కువ ఉంటాయా? చెప్పండి. జింకలు ఇవి ఎక్కువ ఉంటాయా, సింహాలు ఎక్కువ ఉంటాయా? జింకలే ఎక్కువ ఉంటాయి. చంపుతుంది ఎవరు? సింహం. కానీ ఏవి అభివృద్ధి చెందుతున్నాయి అంటే చంపబడుతున్నాయి. అందుకే ఈ రోజులలో మనం గమనిస్తాం, సింహాలను పట్టుకొని జూలలో ఎందుకు వేస్తున్నారంటే అవి కూడా
ఎండేంజర్డ్ స్పీసీస్ లాగా మారిపోతున్నాయి. అంటే అయిపోతూ ఉన్నాయి. అవి కూడా సింహాలు కూడా తక్కువనే ఉన్నాయి, ప్రపంచవ్యాప్తంగా అంతరించిపోతూ ఉన్నాయి. చాలా తక్కువ అయిపోయినాయి సింహాలు, ఇంతకు ముందులాగా లేవు. కొన్ని జంతువులు అయితే మొత్తానికి పోయినాయి, ఎక్స్టింక్ట్ అయిపోయినాయి. ఎక్స్టింక్ట్ అయిన జంతువులలో ఏమున్నాయి చెప్పండి? ఏం లేవా? డోడో అనే పక్షి ఒకటి ఉండేది, అది ఇప్పుడు లేదు. ఇంకా కొన్ని జంతువులు కొన్ని చాలా తక్కువైపోతూ ఉన్నాయి. కొన్ని ఏనుగులు కూడా ఈ రోజుల్లాంటి ఏనుగులు కాదు, కానీ ఆ రోజులలో ఇంకొంచెం పెద్ద ఏనుగులు, మొత్తము చల్లటి ప్రాంతంలో జీవించేలాగా వాటికి ఒక కోటు, మొత్తము ఎట్లా అంటే జుట్టు బొచ్చు అంతా కూడా ఎక్కువ ఉండి పెద్ద పెద్ద కొమ్ములు ఉండేవని అంటుంటారు. కొన్ని రకాలైన జంతువులలో డైనోసార్లు ఇవి కూడా అప్పుడప్పుడు బయటపడుతున్నాయని తీస్తూ ఉంటారు కదా, కలేబరాలు, అవి ఎముకలు దొరికినాయని ఎక్స్కవేషన్స్లో దొరుకుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఈ రోజులలో లేవు కదా, అవన్నీ అయిపోతూ ఉన్నాయి. అయితే నువ్వు సింహముగా వేరే జంతువులాగా ఉంటే నీకెవరు భోజనం తెచ్చిపెట్టరు. హల్లెలూయా, నువ్వే సంపాదించుకోవాలి. గొర్రె యొక్క స్వభావం మనం గమనిస్తే బహుగా ఆధారపడే ఒక జంతువు, అది ఒక పశువు. దేవుని బిడలముగా మనము గొర్రెల వంటి స్వభావం, గొర్రెల వంటి జ్ఞానం కలిగి జీవించాలనేది దేవుని యొక్క ఉద్దేశం. హల్లెలూయా. నువ్వు ఒకవేళ ఆధారపడే స్థితిలో లేవు అంటే నువ్వు గమనించుకోవాలి. నీకు గొర్రె స్వభావం లేనట్లు, దేవుని మీద ఆధారపడే స్థితి. నాకేంది, నేను ఎవరి మాట విన్నాను అంటారు కొంతమంది కదా. నేనేంది ఒకరి మాట వినేది, నా మాటనే వినాలి. అప్పుడు నీలో ఏ స్వభావం తగ్గిపోతుంది, ఏ స్వభావం వస్తుంది చెప్పండి? సింహాలు ఇంకా పాములు కూడా ఎవరు మాటినవు కదా. పామును కూర్చోబెట్టి ఇక్కడ ఉండమ్మా అని చెప్పేసి పోయి వచ్చేసరికి ఉంటుంది, అది ఏడ దూరిందో తెలియదు. హల్లెలూయా. కాబట్టి గొర్రెల వంటి స్వభావము కలిగి మనం జీవించాలి. ఈరోజు చూడండి, యోహాను సువార్త 10వ అధ్యాయము 1వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 1వ వచనం. John chapter 10 verse 1. గొర్రెల దొడ్డిలో ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కువాడు దొంగయు దోచుకొనువాడునై ఉన్నాడు. గొర్రెల ద్వారములో నుండి దొడ్డిలోకి ప్రవేశించని వారు దొంగయు దోచుకొని వాడై ఉన్నాడు. తర్వాత ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి. హల్లెలూయా. ద్వారము గుండా ప్రవేశించేది ఎవరు అంటే గొర్రెల కాపరి. దొడ్డిదారిలో వచ్చిందంటే ఎవరు? దొంగలే కదా. దొంగలు మామూలుగా ఇంట్లో దొంగతనం చేసేటప్పుడు మెయిన్ డోర్ తీసుకొని రారు, చాలా వరకు. ఒకటే డోర్ ఉందంటే తప్పదు, కానీ పక్కన 2-3 డోర్లు ఉన్నాయనుకో ఏం చేస్తారు? వేరే డోరు నుంచి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అంటే అందరూ వెళ్ళడానికి, అందరిలాగా వెళ్ళలేని స్థితి. ఎందుకంటే వాళ్ళకు సంబంధం లేని పరిస్థితి, అది దొంగ కాబట్టి. తర్వాత అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరము వినును. హల్లెలూయా. గొర్రెలు ఏం చేస్తాయంట? ఎవరి స్వరం వింటాయి? ఉన్నారా నాతోటి? వింటున్నారా స్వరం? ఎవరి స్వరం? హల్లెలూయా. గొర్రెలు కాపరి స్వరాన్ని వింటాయి. మీరందరూ నా స్వరం వేస్తున్నామో వింటున్నారని నమ్ముతున్నా. వినకుంటే వేస్తున్నామో విందురుగాక. గొర్రెల యొక్క లక్షణం ఏంటంటే కాపరి స్వరాన్ని వినాలి. గొర్రెల యొక్క జ్ఞానం అది. కాపరి యొక్క స్వరం కొరకు కనిపెట్టుకొని ఉంటాయి. గొర్రెలు నా స్వరము వినును. తర్వాత
అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి, హల్లెలూయా, రెండు చేతులు ఎత్తి హల్లెలూయా. కాపరి ఏం చేస్తాడంటే గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడంట. కాపరి ఏం చేస్తాడు? పేరు పెట్టి పిలుస్తాడు. కొంతమంది గొర్రెల కాపర్లు పశువులకు పేర్లు కూడా పెడతారు తెలుసా. అందరు పెట్టకపోవచ్చు కానీ కొంతమంది పెడుతుంటారు. ఏ పేరుతో ఆ గొర్రెని పిలుస్తుంటే అదే పేరు అలవాటు అయ్యి దానికి తెలిసిపోతుంది. హల్లెలూయా. కాపరి ఏం చేస్తాడంట? పేరు పెట్టి పిలుస్తాడు. కాపరికి నీ పేరు తెలిసి ఉండడం అనేది నువ్వు ఆనందింపదగిన విషయం. హల్లెలూయా. కాపరికి నీ పేరు తెలవాలి. నీ పై ఉన్న కాపరికి నీ పేరు తెలవాలి. కొంతమంది పేరు తెలియకుండా తప్పించుకుంటుంటారు కదా. అమ్మో నా గురించి ఎందుకులే. కొంతమంది అన్ని సీక్రెట్సే. నీ పేరేందయ్యా అంటే జాన్ అంటారు. కొంత తర్వాత జాన్ కాదు వేరే పేరు అయినది పీటర్. జాన్ అని చెప్పినావు కదా అంటే అప్పట్లో మా ఆంటీ పిలిచింది అందుకని చెప్పిన అంట. అప్పుడప్పుడు నన్ను అట్లా కూడా పిలిచేవాళ్ళు. అంటే పేరు చెప్పడానికి కూడా అదేదో ఆలోచన. కాపరి ఏం చేస్తాడంట? పేరు పెట్టి పిలుస్తాడు. నువ్వు కాపరికి తెలిసిన వ్యక్తిగా ఉండాలి. హల్లెలూయా. కాపరి యొక్క సంరక్షణలో ఉండడానికి ప్రయాసపడాలి. కాపరికి నీ పేరు తెలిసి ఉండాలి. హల్లెలూయా. సుమారుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పేర్లు నాకు తెలిసే. కొంతమంది ఈరోజు వచ్చిన వాళ్ళే తెలియకపోవచ్చు. మనం అందరము తెలిసే స్థితిలో ఉందము గాక. తెలవబడాలి. తెలవాలి. నీ గురించి కాపరికి తెలవాలి. నీ పేరు తెలవాలి. నీ పరిస్థితి తెలవాలి. హల్లెలూయా. మనం అందరముగా తెలియపరిచే స్థితిలో ఉందముగాక. దాచుకోకూడదు. కొంతమంది దాచుకుంటూ ఉంటారు. అసలైన విషయాలు చెప్పారు. అసలైన విషయాలు చెప్పినప్పుడే అసలైన జవాబు వస్తుంది. నువ్వు కూడా పంచుకున్నావు. కొంతమంది ఏం చెప్పారు, ఏమన్నా చెప్పిద్దామని ప్రయత్నం చేసినా అంతే, అడిగిన దానికే చెప్తారు. అమ్మ ఎట్లున్నారు? బాగున్నాం. తిన్నరా? తిన్నాం. ఎక్కడికి వెళ్ళారు? అక్కడికి వెళ్ళినాం. అంటే ఏదైనా ప్రొలాంగ్ చేద్దామనే ఆలోచన ఉండదు. ఎక్కడికి ఇక నా మాటలు అయిపోతాయి. ఇంకేం మాట్లాడాలో అర్థం కాదు. అయిపోయాయి సరే. ఇంకేమో 2-3 మాటలు మాట్లాడదామంటే అక్కడ దాకానే. ఈరోజు ఎట్లుంది? మంచిగా ఉందా? మంచిగా ఉంది. అంటే ఏదైనా అడిగితే కానీ చెప్పలేని పరిస్థితి. కొంతమంది అడుగుతాడేమో అని ఇంకా ముందే ఆలోచన. మనమందరం యేసు నామములో తెలియబడే స్థితిలో ఉందముగాక. డాక్టర్ దగ్గరికి వెళ్ళి నీ అసలు సమస్య తెలియకుంటే పరిష్కారం రాదు. తలనొప్పి పెట్టుకో, నువ్వు కడుపు నొప్పి అన్నావు అనుకో, అవే మందులు ఇస్తాడు. హల్లెలూయా. మనమందరం తెలియపరచబడాలి. గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపిస్తాడు. హల్లెలూయా. మనమందరం నడిపించబడే స్థితిలో ఉందముగాక. నువ్వు నడిపించబడాలి. హల్లెలూయా. నువ్వు నడిపించబడే స్థితిలో ఉండాలి. నీ జీవితంలో కొన్ని కాపరి ఉండడం ద్వారానే నీ జీవితంలో పొందుకుంటా ఉంటావు. నీ ప్రయాస ద్వారా, నీ శ్రమ ద్వారా, నీ కృషి ద్వారా కొన్ని నీ జీవితంలో పొందుకోలేవనే గ్రహింపు నీకు రావాలి. దేవుడు మనకు కాపరిగా ఉన్నప్పుడు మాత్రమే మన జీవితంలో కొన్ని పొందుకోగలుగుతామనే ఆలోచన నీకు ఉండాలి. హల్లెలూయా. మన జీవితంలో శాంతి, సంతోషము, ప్రేమ, అనురాగం, ఆదరణ ఇవన్నీ కూడా కాపరి ద్వారా మనకు అనుగ్రహించబడతా ఉన్నాయి కదా. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చును. హి రిస్టోరెత్ మై సోల్. నీ ప్రాణమునకు సేద తీర్చడానికి ఒక కాపరి కావాలి. కొన్ని పరిస్థితుల్లో కాపరి మనకు తోడుగా ఉంటేనే ఆ పరిస్థితుల గుండా మనము బయటపడగలుగుతాం. కొన్నిసార్లు కాపర్లు కూడా, దేవుని సేవకులు కూడా ఏమి చేయలేని పరిస్థితి అయినప్పటికీ కూడా ఒక కాపరి తోడుగా ఉంటే ఆ పరిస్థితిని ఎదుర్కొనే సామర్థ్యం మనకు అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. గట్టిగా చెప్దాం హల్లెలూయా.
ఎంత గొప్ప విషయం. ఒక గొర్రెకి ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ నొప్పి వెంటనే వెళ్ళకున్నా కానీ కాపరి అక్కడ ఉన్నాడనుకో, ఆ నొప్పి ఎక్కువగా ఆలోచించవు. ఎందుకు తెలుసా? నొప్పి లేక కాదు, ఆ గొర్రెకు తోడుగా ఎవరున్నారు? కాపరి ఉన్నాడు. నా ప్రాణం పోనీయడలే, ఏదైనా అయినా కానీ ఖచ్చితంగా తీసుకుపోతాడు. ఒకవేళ నేను నడవలేని స్థితిలో ఉంటే నా భుజం మీద వేసుకొని, ఆయన భుజం మీద వేసుకొని తీసుకుపోతా. ఆయన ఉన్నాడు చాలు అనే ఒక ధైర్యము అనుగ్రహించబడతా ఉంటుంది. హల్లెలూయా. మనము దేవుని మీద ఆధారపడే స్థితిలో ఉంటున్నామా? చాలా వరకు మన జీవితంలో అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి అంటే మన కృషితోటి కాదు, కేవలము దేవుని మీద ఆధారపడడం వలనే, కేవలము దేవుని ద్వారా నడిపించబడటం వలననే మన జీవితంలో అనేక విషయములు మనం పొందుకుంటాం. హల్లెలూయా. నడిపించబడాలి. యు మస్ట్ బి లీడబుల్. నువ్వు నడిపించబడే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నమ్మి మనం జీవిస్తున్నప్పుడు దేవుని ఆలోచనలు మన జీవితంలో నెరవేర్చబడ్డానికి మనం ప్రయాసపడాలి. హల్లెలూయా. గొర్రెల కాపరి ఎక్కడికి తీసుకువెళ్తే అవి అక్కడికి వెళ్తూ ఉంటాయి కదా. దేవుని చిత్తము. అందుకే నేను చేసే ప్రార్థనలో ఒక ప్రాధాన్యమైన ప్రార్థన ఏంటంటే, నీ చిత్తము నా జీవితంలో జరిగించు. ఎందుకంటే మనుషులకు మనకు ఆలోచనలు ఉండవా? ఉంటాయి. మన తలంపులు ఉంటాయి. కానీ మన కాపరి యొక్క తలంపు ఏంటి? మన దేవుని యొక్క తలంపు ఏంటి? అది మన జీవితంలో నెరవేర్చబడ్డానికి మనం ఇష్టపడాలి. నా జీవితంలో అనేక పరిస్థితులు నేను అనుకోని రీతిలో దేవుడు నడిపించిన స్థితి ఉంటా ఉంది. నేను అనుకోలే కొన్ని విషయాలు జరుగుతాయని, కానీ దేవుని మీద ఆధారపడడం వలన కొన్ని దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. ఎప్పుడు అంటే అయ్యా నా వల్ల కాదు, నేను చేయలేను ప్రభువా, నీ సహాయము నాకు కావాలి, నీ పైన నేను ఆధారపడుతున్నానని దేవునికి మనల్ని మనము సమర్పించుకున్నప్పుడు దేవుని కార్యములు మన జీవితంలో చూస్తాం. హల్లెలూయా. మనందరి జీవితంలో యేసు నామములో దేవుని కార్యములు జరుగునుగాక. దేవుని నడిపింపు ద్వారా మనం నడిపించబడదుముగాక. మన కాపరి స్వరం యేసు నామములో మనం విందుముగాక. వినాలి. వినడం అనేది గొర్రెల యొక్క జ్ఞానం. గొర్రెల యొక్క స్వభావం ఏంటంటే కాపరి యొక్క స్వరాన్ని వింటాయి. కాపరి ఏం చెప్తున్నాడనే విషయము గమనించుకుంటూ ఉంటాయి. హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం నుండి చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18, 19, 20, 21. కావున మీ యందు దయ చూపవలెనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలెనని ఆయన నిలువబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకొను వారందరూ ధన్యులు. హల్లెలూయా. మనమందరము దేవుని కొరకు కనిపెట్టుకుందాము గాక. తర్వాత వచనం చదవండి. సియోనులో యెరూషలేములోనే చదవండి. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరం ఇచ్చును. దేవుడు మన మాటలు, మన ప్రార్థన వినగానే మనకు యేసు నామములో ఉత్తరం ఇచ్చునుగాక. 20వ వచనం చదవండి. ప్రభువు నీకు క్లేశాన్న పానముల నిచ్చును, ఇక మీదట నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. హల్లెలూయా. క్లేశాన్న పానములు నిచ్చును అంటే, అండ్ దో ద లార్డ్ గివ్ యూ ద బ్రెడ్ ఆఫ్ అడ్వర్సిటీ అండ్ ద వాటర్ ఆఫ్ అఫ్లిక్షన్. అంటే కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మనం చేసిన పనులకు ఏదైనా శిక్షలాగా వేసినప్పటికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడు అంటే,
మీ యొక్క బోధకులను, అంతేనా, నీ బోధకులు దాగి ఉండరు, నీవు కన్నులారా నీ బోధకులను చూచెదవు. హల్లెలూయా. నీ బోధకులను నీవు కన్నులారా చూచెదవు. బోధకులు అంటే టీచర్స్, కనులారా బోధకులు. దేవుని సేవకులు కూడా బోధిస్తూ ఉంటారు కదా, వాక్యమును బోధిస్తూ ఉంటారు, వాక్యమును ప్రకటిస్తూ ఉంటారు. కనులారా నువ్వు బోధకులను చూసే స్థితిలో ఉండాలి. కనులారా దేవుని బోధకుల మాటలు వినే స్థితిలో ఉండాలి. తర్వాత వచనం చదవండి. మీరు కుడి తట్టునకైనను ఎడుమ తట్టునకైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినపడును. హల్లెలూయా. ఎటుకు చెప్దాం హల్లెలూయా. నువ్వు కుడి పక్కకు తిరిగినా ఎడమ పక్కకు తిరిగినా కానీ నువ్వు వెళ్తున్న త్రోవ సరైనదా కాదా అనేది వెనుక నుండి ఒక శబ్దము నీకు వినబడాలి. యేసు నామములో దేవుని స్వరము మనకు వినబడునుగాక. గొర్రెల వంటి స్వభావం కలిగి జీవించడం అంటే వినగలిగే స్థితిలో ఉండాలి. వినగలిగే స్థితిలో ఉండాలి. యు మస్ట్ బీ హియరింగ్ ద వాయిస్ ఆఫ్ గాడ్. దేవుని స్వరము నువ్వు వినే స్థితిలో ఉండాలి. బోధకుల స్వరము నువ్వు వినాలి. నువ్వు బోధకుల స్వరము, దేవుని స్వరము వినలేని స్థితిలో ఉన్నప్పుడు నువ్వు కుడి పక్కకు వెళ్ళాలా ఎడమ పక్కకు వెళ్ళాలా అర్థం కాని పరిస్థితి. వెనక నుండి ఒక స్వరం వినిపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. నువ్వు ఈ మార్గంలో వెళ్ళు, నువ్వు ఆ మార్గంలో వెళ్ళు. దేవుడు అనేక సార్లు ఆయన సేవకుల ద్వారా, బోధకుల ద్వారా మనతో మాట్లాడుతూ ఉంటాడు. మనం వెళ్ళాల్సిన మార్గమును మనకు బయలుపరుస్తూ ఉంటాడు. ఆ స్వరము వినగానే మన మార్గము సరళం చేయబడుతుంది. హల్లెలూయా. ఎటు వెళ్ళాలో దేవుడు మనకు బోధిస్తూ ఉంటాడు. మనం వినే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. దేవుని మాటలకు మనము చెవియొగ్గి ముందుకు సాగాలి. హల్లెలూయా. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 5వ వచనం. అన్యుల స్వరము అవి ఎరుగవు గనుక అన్యుని ఎంత మాత్రమును వెంబడింపక. హల్లెలూయా. అన్యుని స్వరము అవి ఎరుగవు గనుక. గొర్రెల యొక్క జ్ఞానం ఏంటో తెలుసా? అన్యుల స్వరమునవి ఎరుగవు, వినవు, అదేవిధంగా అన్యులను వెంబడించవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్యులను వెంబడించవు గొర్రెలు. గొర్రెల జ్ఞానం లేదనుకుంటున్నారా? గొర్రెల కాపరి ఎవరో, కాపరి కాని వారెవరో గొర్రెలకు తెలుసు, స్పష్టంగా తెలుస్తుంది. గొర్రెలు అన్యులను ఎరుగవు, వారి స్వరమును ఎరుగవు, అదేవిధంగా వాళ్ళను వెంబడింపక వాని యొద్ద నుండి పారిపోవును. హల్లెలూయా. మనం అందరము కూడా అపవాది చేతిలో నుండి పారిపోవుదుముగాక. అపవాది ఉచ్చులో నుండి పారిపోవుదుముగాక. అపవాది స్వరము వినకుండా వెంటనే అక్కడి నుంచి పారిపోవుదుముగాక. గొర్రెల యొక్క జ్ఞానం అది. పారిపోతాయి. స్వరం మారింది అంటే వాటికి అలర్ట్ ఎమ్మటే. ఈ వ్యక్తి మనకు తెలియని వ్యక్తి, ఇతనితో జాగ్రత్తగా ఉండాలనే ఆలోచన వస్తుంది వాటికి. కానీ వెంటనే కాపరి స్వరం విన్నాయనుకో మళ్ళీ అంతా కూడా నిమ్మలపరచబడుతుంది. నిమ్మలంగా ఉంటాయి, సంతోషంగా ఉంటాయి, నిర్భయంగా ఉంటాయి. కానీ స్వరము మారినప్పుడు వాటిలో ఆందోళన. కొన్నిసార్లు దేవుని స్వరానికి, కాపరి స్వరానికి దూరమైనప్పుడు నీ జీవితంలో ఆందోళన, భయము, అయోమయ స్థితి, ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఎందుకు అంటే నువ్వు వినాల్సిన స్వరములు వినకుండా వినకూడని స్వరములు వింటున్నావు కాబట్టి నీ జీవితంలో భయం, కంగారు. దేవుని స్వరం వినాలి, కాపరి స్వరం మనం వినాలి. అప్పుడు మన జీవితంలో నెమ్మది వస్తుంది. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొంతమంది ఏం చేస్తుంటారు అంటే గొర్రెలను ఎత్తుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అందుకే గొర్రెలు వేరే వాళ్ళను నమ్మవు, వేరే వాళ్ళను వెంబడించవు. హల్లెలూయా. ఎవరైనా మనల్ని కాపరి నుండి, మందిరం నుండి దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అంటే మనం ఆలోచించాలి. ఇవన్నీ ఆలోచిస్తుండాలి.
దేవుని మందిరం నుండి, దేవుని కాపరి నుండి నిన్ను దూరము చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి అంటే అవి ఎవరి స్వరాలు? చెప్పండి. అన్యులు, లేదంటే అపవాది స్వరం. అపవాది స్వరం. నువ్వు అన్ని స్వరాలు విని ముందుకు వెళ్ళలేవు. నువ్వు కాపరి స్వరం వినాలి. ఈ లోకంలో అనేక స్వరాలు ఉంటున్నాయి కదా. ఈ లోకములో అనేక రకమైన స్వరములు ఉంటా ఉన్నాయి. మనము దేవుని స్వరం విని దేవుణ్ణి వెంబడించే స్థితిలో ఉండాలి. హల్లెలూయా. మీ పక్కన వాళ్ళని అడగండి, ఎవరిని వెంబడిస్తున్నావు అని అడగండి. అడిగినారా? ఏం చెప్తున్నారు? మళ్ళీ ఒకసారి అడగండి, వాళ్ళకి అర్థం కాలేదేమో. మీరు ఎవరిని వెంబడిస్తున్నారు అడగండి. హల్లెలూయా. అపవాది అనేక సార్లు మనల్ని మోసపుచ్చి తప్పుడు మార్గంలో తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆ మార్గములన్నీ కూడా మనము తప్పించుకుందుముగాక. మనం అందరినీ సంతోషపెట్టలేం. అందరి స్వరం విని ముందుకు వెళ్ళకూడదు. ఈ లోకంలో అనేక మంది అనేక విషయాలు మనకు చెప్తుంటారు కదా. అందుకే యేసు ప్రభు అన్నాడు, నా శిష్యునిగా ఉండగోరిన వాళ్ళు ఏం చేయాలంటే నీ తల్లిని, నీ తండ్రిని, నీ అక్క చెల్లెలను, అన్నదమ్ములను, వీళ్ళందరినీ తృణీకరించాలి, ద్వేషించాలంట. ద్వేషించడం అంటే వాళ్ళ మీద ఉట్టినే కూర్చొని నేను నీతో మాట్లాడా, నువ్వే ఏదో తప్పు చేసి వాళ్ళ మీద అలిగి, ఇది కాదు ద్వేషించడం అంటే కొన్నిసార్లు దేవుని స్వరము కంటే వాళ్ళ స్వరమును మనము తక్కువగా చూడాలి. దేవుడు ఒకటి చెప్తున్నాడు, నీ కుటుంబం ఒకటి చెప్తుంది, నువ్వేం చేయాలి అప్పుడు? చెప్పండి. దేవుని స్వరాన్ని వినాలి. హల్లెలూయా. ఒకతను దేవుని సేవలో దేవుని పిలుపును అందుకున్నాడు. దేవుడు పిలుస్తా ఉన్నాడు. పిలిచినప్పుడు దేవుని పరిచర్యలో ముందుకు సాగాలని నిర్ణయించుకున్నాడు. నిర్ణయించుకున్నప్పుడు ఆయన అప్పటికి ఏం చేస్తున్నాడంటే ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతూ ఉన్నాడు. డాక్టర్ చదువు అయిపోయేసరికి దేవుడు సేవలో వాడబడాలనే ఆ ఆశ, పిలుపు అతనికి అర్థమైంది. ఇంటికి వెళ్ళి చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? దేవుడు నన్ను పిలిచాడు, నేను సేవ చేయాలనుకుంటున్నాను, పరిచర్యలో కాపరిగా నేను ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను అన్నప్పుడు ఇంట్లో వాళ్ళకి ఎట్లుంటుంది? సంతోషంగా ఉంటుందా? ఎంబీబీఎస్ అయిపోవాలి, డాక్టర్ కావాలంటే 7 సంవత్సరాలు కష్టపడి చదవాలి, రేయింబగళ్ళు ప్రయాసపడి ఎన్నో ఎగ్జామ్స్ పాస్ అయ్యి ముందుకు రావాలి. అప్పుడు దేవుని పిలుపు వచ్చినప్పుడు ఏం చేయాలి? ఇంట్లో వాళ్ళని కొన్నిసార్లు వాళ్ళకి బాధే కదా. ఎన్ని సంవత్సరాలు నువ్వు కష్టపడి చదివినందుకు ఇప్పుడు మంచిగా ఒక డాక్టర్ అయ్యి ఒక హాస్పిటల్లో పనిచేస్తే నీకు ఇన్ని రోజులు పడ్డ కష్టానికి అంతా కూడా ప్రతిఫలం వస్తుంది. కానీ దేవుని పిలుపు గొప్పది. హల్లెలూయా. దేవుని పిలుపు గొప్పది. అట్లా ఆయన నిర్ణయించుకొని పరిచర్యలోకి వెళ్తున్న తర్వాత కొంతకాలంకి వాళ్ళ కుటుంబం వాళ్ళు అర్థం చేసుకొని ఏదో ఒక స్థలం కొన్నప్పుడు ఆయన్నే పిలిచి ప్రార్థన చేయమన్నారంట. హల్లెలూయా. ఎందుకు? ఇప్పుడు ఆయన ఎవరు? డాక్టర్ కాదు, ఇప్పుడు ఆయన ఎవరు? పాస్టర్. హల్లెలూయా. ఒకరోజు నీ యొక్క పిలుపును బట్టి ఎవరైతే నిన్ను తృణీకరించారో వాళ్ళే నిన్ను అర్థం చేసుకుందురుగాక. నువ్వు తీసుకుంటున్న నిర్ణయాలు ఈరోజు చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ దేవుని మాటకు లోబడి నువ్వు ముందుకు వెళ్తున్నప్పుడు దేవుని కార్యములు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వెంబడించడము అంటే దేవుని స్వరం విని ఆ మార్గము గుండా వెళ్ళాలి. కష్టమైన, ఇబ్బంది అయినా. కొన్నిసార్లు గొర్రెలు కాపర్ తీసుకువెళ్తున్నప్పుడు అన్నీ పెద్ద దారులే ఉండవు, కొన్నిసార్లు చిన్న దారులు కూడా ఉంటాయి. నిజంగానే 4-వే హైవే, ఆ హైవేల మీదనే తీసుకుపోరు గొర్రెల్ని మనం ఈ మధ్య ఎక్కువ ఎడ చూస్తున్నాం అంటే రోడ్ల మీదే కదా, బండ్లు వేసుకొని పోతుంటే అడ్డం తీసుకుపోతూ ఉంటారు. అవన్నీ మంచిగా పోతూ ఉంటాయి, వాళ్ళ తరిమి దాకా పోతూనే ఉంటాయి. వాడికి ఏ భయం లేదు, బండి వచ్చిన దానికి అవసరం లేదు, ఏది అవసరం లేదు. ఎందుకంటే ఎవరున్నారు వెనకో ముందు? ఎవరు ఉంటారు? కాపర్ ఉంటాడు. నన్ను ఎవరైనా వచ్చి గుద్దిండు అనుకో, వాని పని అవుటే అని తెలుసు వాడికి. నాకేం సంబంధం, మంచి తల ఉంచుకోవాలి, వెళ్ళిపోతా ఉండాలి. ఎక్కడికి పోవాలో నాకు తెలియాల్సిన అవసరం లేదు, రూట్ కూడా నాకు అవసరం లేదు. రూట్ మ్యాప్ అవసరమా? కాపర్ గారు కొంచెం రూట్ ఎటు పోతున్నాం చెప్పండి నన్ను అడిగితే, ఇటు పోతున్నామా ఈరోజు, నిన్న ఇటే పోయినాక మళ్ళీ ఇటే ఎందుకు అంటాయా? ఎక్కడికి తీసుకపోతే
అక్కడికి వెళ్తూ ఉంటాయి. అదే వాటికి శ్రేయస్కరం, అదే వాటికి దీవెన. హల్లెలూయా. కాబట్టి మనం అందరినీ సంతోషపెట్టలేం, దేవుణ్ణి సంతోషపెట్టే బిడ్డలంగా మనం ఉందుముగాక. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం చూడండి. యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం నుండి, గొర్రెలు పోవు ద్వారమును నేనే. హల్లెలూయా. జీసస్ సెడ్ హీ ఈస్ ద డోర్ ఫర్ ద షీప్. గొర్రెలు పోవు ద్వారమును నేనే అని యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు ఏంటంట? ద్వారము. ద్వారము అంటే తలుపు. దేవుడు మనకు తలుపుగా ఉన్నాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే. ఒక తలుపు ఉందనుకో, ఆ తలుపులో నుండి మనం పోవాలి కదా. గొర్రెలు పోవు ద్వారం ఆయన్నే అంట. మన జీవితంలో కొన్ని ద్వారముల గుండా వెళ్ళాలి అంటే మనకు ద్వారమైన దేవుడు మన జీవితంలో కావాలి. మన జీవితంలో కొన్ని ద్వారములు తెరవబడాలి అంటే మన జీవితంలో కాపరి ఉండాలి. హల్లెలూయా. కాపరి ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు తెరవలేని ద్వారములు దేవుడు నీ కొరకు తెరుస్తాడు. గొర్రెలు పోవు ద్వారమును నేనే. తర్వాత చదవండి. నాకు ముందుగా వచ్చిన వారు దొంగలును దోచుకొని వారును ఉన్నారు. గొర్రెలు వారి స్వరము వినలేదు. నేనే ద్వారమును. నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు మేత మేయుచు నుండును. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుసా. నా ద్వారా ఎవరైతే ప్రవేశిస్తారో వాళ్ళు హ్యాపీగా లోపలికి వెళ్తుంటారు, హ్యాపీగా బయటికి వస్తుంటారు, మళ్ళీ ఏం చేస్తుంటారు? మేత మేస్తూ ఉంటారు. ఎంత సంతోషం, ఎంత ఆశీర్వాదం. కాపరి మనకు తోడుగా ఉన్నప్పుడు మంచిగా మనం వెళ్తూ ఉండొచ్చు, వస్తూ ఉండొచ్చు. కొన్ని ద్వారములు మన జీవితంలో తెరవబడాలి. ఈ ద్వారములు తెరవబడాలి అంటే కాపరి మన జీవితంలో కావాలి. హల్లెలూయా. నేనే ద్వారమును అని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. తర్వాత వచ్చిన మనం గమనిస్తే మనకు తెలిసిన వాక్యం, దొంగిలించుటకు, హత్య చేయుటకు, చంపుటకు, నాశనం చేయడానికి వస్తాడని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. నేనైతే ఎందుకు వస్తున్నానంటే గొర్రెలకు జీవమును అనుగ్రహించుటకు, వాటికి ఆ జీవమును సమృద్ధిగా ఇవ్వడానికి వస్తున్నానని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకి జీవమును ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. జీవం లేదు మన జీవితంలో, మనం నశించిపోతూ ఉన్నాం. మన జీవితంలో ఉన్న శాంతి, సంతోషం, నెమ్మది, ప్రేమ అన్నీ కూడా దొంగిలించబడ్డాయి. చంపబడతా ఉన్నాం. చంపబడిన తర్వాత నశించిపోతున్న మనల్ని రక్షించడానికి యేసు ప్రభువు ఆయన ద్వారముగా వచ్చాడు. హల్లెలూయా. ఇంకో ప్రదేశంలో అంటాడు, ఐ ఆమ్ ద డోర్. నేనే ద్వారమును. ఇంకో ప్రదేశంలో అంటాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును. నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవరు కూడా రాలేరు. తండ్రి దగ్గరికి వెళ్ళాలంటే ఈ ద్వారము గుండా నువ్వు ప్రవేశించాలి. మనం అందరం యేసు ప్రభు అనే ద్వారము గుండా ప్రవేశించుదుముగాక. ఆయన గొర్రెలముగా మనము సరైన ద్వారములో యేసు నామములో ప్రవేశించుదుముగాక. దేవుణ్ణి కాపరిగా ఉంటున్న కొలది నీ జీవితంలో నువ్వు తెరవలేని ద్వారములు యేసు నామములో తెరవబడునుగాక. నీ జీవితంలో తెరవబడాలి కొన్ని ద్వారములు. హల్లెలూయా. దేవుడు గొప్ప ద్వారములు నీ జీవితంలో తెరవబోతా ఉన్నాడు. దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగించబోతా ఉన్నాడు. గొర్రెల జ్ఞానముకు అడ్డు వచ్చేది ఒకటి ఏంటి అంటే స్టిఫ్ నెక్. అంటే మెడ వంచని స్థితి. ఏంటి? మెడ తిరగని స్థితి. అంటే కొంతమంది మెడలు ఎట్లుంటాయంటే గట్టిగా ఉంటాయంట. చూడండి, ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 25వ వచనం. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయం 25వ వచనం. మోషే యెహోవా నిబంధన మందసమును మోయు లేవీయులను చూచి ఆజ్ఞ ఇచ్చినదేమనగా, మీరు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును తీసుకొని మీ దేవుడైన యెహోవా నిబంధన
మందసపు ప్రక్కన ఉంచుడి. తర్వాత అది అక్కడ నీ మీద సాక్ష్యార్థంగా ఉండును. తర్వాత నీ తిరుగుబాటును నీ మూర్ఖత్వమును నేను ఎరుగుదును. ఏంటంట? ఒకటి తిరుగుబాటు. తిరుగుబాటు అంటే ఇంగ్లీష్లో ఏముంది? రెబేలియన్. రెబేలియన్ అంటే తిరుగుబాటు స్వభావం. రెండవది ఏంటి అంటే మూర్ఖత్వం అంట. ఇంగ్లీష్లో ఏముంది? స్టిఫ్ నెక్ అంటే ఇది ఉంది కదా, మెడ ఇటు వంచుతుంటే వంగదా మెడ. దేవుడు ఇటు వంచుతుంటాడు. నీ మెడ ఎంత వంచినా ఇటు ఎమ్మట ఇది తిప్పేస్తుంటారు. దేవుడేమో ఇటు వీళ్ళు వంగదు, అది మెడ తిరగదు, గట్టిగా అయిపోదు మెడ. తెలుగులో అయితే మూర్ఖత్వం ఉందను దానికి, ఇంగ్లీష్లో అయితే వంగని మెడ, ఇది తిరగది మెడ. గట్టిగా దేవుడు బట్టి వంచుతూ ఉంటాడు. ఎంత వంచినా మెడ కదలదు. హల్లెలూయా. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 3వ వచనం చూడండి. కీర్తనల గ్రంథం 75వ అధ్యాయం 3వ వచనం. భూమియు దాని నివాసులందరూ లయమగునప్పుడు నేనే దాన్ని స్తంభములను నిలుపుదును. తర్వాత అహంకారులై ఉండకూడని నేను ఆజ్ఞ ఇచ్చున్నాను. తర్వాత కొమ్ము ఎత్తొద్దు అంట. ఏం చేయొద్దు? కొమ్ము ఎత్తొద్దు. తర్వాత ఎత్తుగా కొమ్ము ఎత్తకుడి, పొగరు పట్టిన మాటలాడకుడి. పొగరు పట్టిన మాటలు మాట్లాడొద్దంట. దానికి ఇంగ్లీష్లో ఏముందో తెలుసా? స్టిఫ్ నెక్. మళ్ళీ అక్కడ ఏముంది? మళ్ళీ ఇదే, ఈ మెడలు మామూలు మెడలు కావు ఇవి. దేవుడు వంచుతూ ఉంటాడు, ఇది రివర్స్ వస్తుంటుంది. చూసిండ్రా? స్ప్రింగ్ యాక్షన్. ఇటు వంచంగానే ఇటు వస్తుంది, మళ్ళీ చెయ్యికే రివర్స్. గట్టిగా నెడతాడు, గట్టిగా నెట్టంగా మళ్ళీ చెయ్యికి వచ్చి దాకుతుంది ఆ మెడ. హల్లెలూయా. మనం ఎట్లా ఉండాలంటే ఇట్లా ముట్టుకోగానే వెళ్ళిపోవాలి ఇట్లా. హల్లెలూయా. ఇటు ముట్టుకుంటే ఎమ్మటి వెళ్ళిపోవాలి. ముందలకంటే వెళ్ళిపోవాలి, వెనక్కంటే. అది గొర్రెల యొక్క స్వభావం. గొర్రెల యొక్క స్వభావం కలిగి ఉండడం అంటే ఇలాంటి వెంటనే మాట వినేలాగా ఉండాలి. ఫ్లోయింగ్. నదులలో నీళ్ళు ఎట్లా ప్రవహిస్తాయి? సింపుల్గా వెళ్ళిపోతూ ఉంటాయి అవి. కొంతమంది తిరుగుబాటు. కొంతమంది ఏదైనా చేపిద్దామంటే గట్టిగా వాళ్ళని, చిన్న విషయం కాదు, ఏదైనా ఒక్క విషయము ఇది చేపిద్దాము అంటే వాళ్ళకి ఎంతో టైము. ఎందుకో తెలుసా? మెడ వంచని పరిస్థితి, మెడ తిరగని పరిస్థితి. మెడలు తిరగవు వీళ్ళకి. హల్లెలూయా. మనం మంచిగా చెప్పిన మాట వింటుంటే మన జీవితంలో గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇదే రహస్యం. దేవుని మాట మనము వినే స్థితిలో ఉండాలి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 22, 23. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి, ఏ పనియు చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనుడి. అయితే వారు వినకపోయిరి, చెవిని పెట్టకపోయిరి, వినకుండాను బోధనుండకుండాను మొండికి తిరిగిరి. హల్లెలూయా. వీళ్ళు ఏం చేస్తున్నారంట? మొండికి తిరుగుతున్నారంట. వీళ్ళు మొండి, మెడ వంచని పరిస్థితి. స్టిఫ్ నెక్ అంటే ఏంటంటే మూర్ఖత్వము, మొండితనము ఇవన్నీ కలుస్తాయి. కొంతమందికి ఎన్ని చెప్పినా చూడండి, కొంతమందిని ఏదైనా ఇది కరెక్ట్ కాదు ఇది అని వాళ్ళని ఒప్పించడానికి
ఎంత టైం పడుతుంది అంటే అంత టైం పడుతుంది. కొంతమందికి రోజులు, కొంతమందికి వారాలు, నెలలు, సంవత్సరాలు, కొంతమంది ఒకే దాన్ని పట్టుకొని జీవితాంతం దాన్నే. కుటుంబాల్లో గొడవైనప్పుడు ఏదైనా అమ్మ నీది తప్పు, లేదంటే నీది తప్పయ్యా అని చెప్పినప్పుడు వీళ్ళు ఒప్పుకోరు. తిరుగుబాటు, నాదేం తప్పు, హ్యాపీగా అవునా నాదే తప్పు అనుకొని వెళ్ళిపోతే సంతోషంగా ఉండాల్సిన కుటుంబము జీవితాంతం ఏమవుతుంటుందంటే ఇబ్బంది, జీవితాంతం మెడవంచని పరిస్థితి, జీవితాంతం సమస్యలతోటి. హల్లెలూయా. దేవుని సేవకుని దగ్గరికి ఒకళ్ళిద్దరు వచ్చిరంట, కుటుంబంలో గొడవలు అవుతున్నాయని. అయ్యగారు చెప్పారంట, అమ్మ నీదే తప్పు అని చెప్పిండంట. చెప్పేసరికి ఈమె స్వభావం గొర్రె స్వభావం. ఏం స్వభావము? ఇట్లా వంచాల్సిన అవసరం లేదు. అమ్మ నీదే తప్పు అనగానే ఇట్లా ముట్టుకుంటే, అవునా అయ్యా నాదే తప్ప, నేను సరి చేసుకుంటా. వెంటనే వాళ్ళ కుటుంబంలో ఉన్న సమస్య అంతా కూడా తొలగిపోయింది. మరి కొంతమంది ఉంటారు, ఎంత చెప్పినా కానీ మెడ వంచరు. గొర్రెల స్వభావం అంటే వెంటనే గొర్రెలు చూస్తాం కదా, కర్ర తీసుకుంటారు డ్ర అంటే వెళ్తూనే ఉంటాయి, పక్కకి వెళ్ళిపోతూనే ఉంటాయి. ఇటు వచ్చి ఇటన్నాం అనుకో, ఇటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఎటు నడిపిస్తే అవి అటు వెళ్ళిపోతూ ఉంటాయి. ఆగి ఇటెందుకు పోవాలి, ఇటే కదా ఇంతసేపు పోయింది, మళ్ళీ ఎందుకు పోవాలి, ఎన్నిసార్లు తిరగాలి, కొంతసేపు కూర్చుంటా, కొంతసేపు ఇక్కడనే ఆడుకుంటా, ఇవన్నీ ఉంటాయా? అందుకే ఈ సంరక్షణలో ముందుకు వెళ్తూ ఉంటాయి. గొర్రెల యొక్క స్వభావం అది, గొర్రెల యొక్క జ్ఞానం అది. హల్లెలూయా. సాధు జంతువులు అవి, వినే స్థితిలో ఉంటాయి, మూర్ఖత్వంతో ఉండవవి. అందుకే మేకలకు గొర్రెలకు తేడా ఉంది. గొర్రెలంతా ఈజీగా మాటలు వినవు కదా. అందుకే దేవుడు మనల్ని మేకలతో పోల్చిండా. మనం మేకలమా గొర్రెలమా? నువ్వు మీ పక్కన వాళ్ళని అడగండి, నువ్వు మేకవా గొర్రెవా అని అడగండి. అడిగిరా? ఏమంటున్నారు? మేక అంటున్నా గొర్రెనంటారా? గొర్రెనేనా? మళ్ళీ ఒకసారి అడగండి, గొర్రెనేనా అని అడగండి. హల్లెలూయా. మనం గొర్రెల వంటి స్వభావం కలిగి ఉండాలి. గొర్రెల వంటి స్వభావం కలిగి ఉండడం అంటే చెబితే ఈజీగా వినేయాలి, చెబితే వెంటనే అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు చెప్పగానే అర్థం అవ్వాల్సిన పరిస్థితి కూడా అవసరం లేదు. కాపరి చెప్తున్నాడు కాబట్టి, అటు వెళ్తే ఏముంది, ఎడారి ఉంది కదా, ఇటు వెళ్తే నీళ్ళు ఉండవు కదా, అటు వెళ్తే అది బాగాలేదు, రోడ్డు అంతా ముళ్ళులు ఉన్నాయి, ఇటు వెళ్తే మంచిగా ఉంటుంది, ఇవన్నీ అవసరం లేదు. కొంతమందితో మాట్లాడుతుంటే కొన్నిసార్లు ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి రోజులు పట్టిన సమయాలు కూడా ఉన్నాయి. పొద్దున పోతే సాయంత్రం దాకా ఇదే ఒకటే మాట, ఒకటి ఒప్పియడానికి ఒక రోజంతా పడుతుంది వాళ్ళని. ఆ లాస్ట్ కూడా మనం మాటినారు, అంతసేపు కూర్చున్నందుకు సరే లాస్ట్ కన్నా విన్నారంటే అది కూడా ఉండదు. కొంతమంది సలహాలు అడుగుతారు, అయ్యగారు ఏం చేయాలి అయ్యగారు? మనకు అనిపిస్తుంది, అమ్మ వీళ్ళు ఇంత ఆశతోటి ఉన్నారు కదా అని మనం వీళ్ళకి మంచిది ఏదైనా సలహా ఇవ్వాలని ప్రార్థనతో దేవుని మీద కనిపెట్టుకొని సలహాలు ఇస్తాం. ఇచ్చినాక మన సలహా పట్టించుకోరు. సలహా అడిగేది ఎందుకు? ఏదో పాటిస్తున్నట్టు చేసి మన సలహా అంటే నిర్లక్ష్యం. కొంతమందికి అందుకే సలహాలు కూడా ఇవ్వబుద్ధి కాదు. ఎందుకంటే మెడవంచని పరిస్థితి, తిరుగుబాటు పరిస్థితి, వెంటనే వినని పరిస్థితి. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, మనం అందరం కూడా గొర్రెల వంటి జ్ఞానం కలిగి ముందుకు సాగుదాముగాక. హల్లెలూయా. గొర్రెల వంటి స్వభావం కలిగి ముందుకు వెళ్ళాలి. నాగరాజు, గొర్రెల వంటి స్వభావము కలిగి ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైనా గొర్రె అనుకుందాం, మనమందరం దేవుని దృష్టిలో గొర్రెలమే కదా. ఇప్పుడు నేను నెడుతున్నా, ఇప్పుడు నువ్వు మెడ వంచని గొర్రెవి, రివర్స్ చెయ్యి. అది చూసిరా ఎంత అది పంపిద్దామని చూస్తున్నా అది పోదు, మనకే ఇబ్బంది. నెట్టి మన చైన్ వస్తుంది. ముందుకు పంపిద్దామంటే ముందరికి కూడా పోదు, అది నెట్టు పోదు, అది ఆడాన్నే తిరుగుతుంటుంది. అటు పంపినా పోదు, ఇటు పంపినా పోదు.
హల్లెలూయా. మెడ తిరగదు వీటికి. స్టిఫ్ నెక్ అంట. స్టిఫ్ నెక్ అంటే కట్టెలా ఉంటుంది దాని మెడ. ఇటునే పోతూ ఉంటుంది అది. ఇటు పోమంటే ఇటు పోదు. అంటే ఏది కరెక్ట్ అనుకుంటే దాని ఇష్టం ఉన్నట్టు పోతూ ఉంటుంది. ఒక నిమిషం ఉండు. ఒకరు వాళ్ళని దాన్ని నడిపించలేని పరిస్థితి. వెనక నుంచి సింహం వస్తుంది, ఇటు పో అంటే ఏం చేస్తుంది? అది పోతుంది, ఆడనే ఉంటుంది. ఇటు నుంచి తోడేలు వస్తుందంటే నన్నేం చేస్తుంది అని ఆడనే నిలబడుతుంది. అపోవాది చేతుల్లో బలి అయిపోతుంది. మంచిగా మటన్ సూపు ఏదో ఒకటి అవుతుంది. మాట వినని పరిస్థితిలో ఇలాగ ఉంటా ఉంటాయి. కానీ గొర్రెల వంటి స్వభావం కలిగి ఉండాలి అంటే, మేకలు మామూలుగా, గొర్రెలు కూడా కొంచెం మొండిగా సాధారణంగా ఉండవు. అన్ని గొర్రెలు మాట వినే ఉంటాయి. మేకలైనా లేదంటే వేరే ఇంకేముంటాయి మాట వినని కొంచెం, పొటేలు ఈ కొమ్ములు ఎత్తుతాయి. నన్ను అంటావా అని ఊపు కొమ్ములు ఊపు. అగో ఇటు నెడుతున్నా కదా, నెడుతుంటే ఏం చేస్తున్నాయి? ఊపు. అదిగో చూడు, కాపరి మీదికి వస్తాయి కొన్నిసార్లు. కాపరేమో అటుపు అంటున్నాడు. అది పోదు, మీదికి రావడానికి చూస్తుంటుంది. అప్పుడు ఏం చేస్తాడు? కర్ర తీసుకొని, కొంతమంది ఇట్లా కూడా గద్దించినా కానీ నవ్వు కొన్ని గొర్రెలు. కానీ సరైన గొర్రెలుగా ఉండడం అంటే ఇట్లా ముట్టుకోగానే వెళ్ళిపోవాలి. ఇప్పుడు చూడండి, అటు వెళ్ళిపోయింది, మళ్ళీ ఇటు ముట్టుకున్నా, వెంటనే ఇంకా స్మూత్ ఉండాలి. అది చూసిరా ఎంత స్మూత్గా, అవసరం లేదు, పెద్ద శ్రమ అవసరం లేదు. చిటికెన వెళ్తాడు అంట చూడండి. చూసిరా, చిన్న పని. అదే గట్టి గొర్రెలు అనుకో, ఈ మేకలు అనుకో, ఇది నెట్టాలి చెయ్యి మొత్తం 2 చేతులు ఉపయోగించినా కానీ పోవు ఇవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం మాట వినే స్థితిలో ఉందాం కాక. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్. కాబట్టి దేవుని మాటను విన్నప్పుడు మన జీవితంలో అనేక సమస్యల నుండి మనం బయటపడవచ్చు. హల్లెలూయా. అందుకే పెద్దవాళ్ళ మాటలు కూడా వినాలి, దేవుని సేవకుల మాటలు వినాలి. దేవుని సేవకులకు దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు. ఇర్మియా గ్రంథంలో మనం గమనిస్తాం, 20 గ్రంథం 3:15లో, నాకు ఇష్టమైన కాపర్లను మీకు ఇస్తాను, వాళ్ళు జ్ఞానముతోనూ వివేకముతోటి మిమ్మల్ని నడిపిస్తారు. అది దేవుడు జ్ఞానముని ఇస్తాడు. ఎవరైతే నిజంగా కాపరి మీద ఆధారపడుతుంటారో కాపరి వాళ్ళ గురించి ప్రార్థన చేస్తాడు. తెలుసా, నేను ఎవరికైనా సలహాలు ఇస్తున్నప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటా, అయ్యా వీళ్ళు నా మాట వినడానికి కాపరిగా చూస్తున్నారు నన్ను, కాబట్టి వాళ్ళకి సరైన సలహా, వాళ్ళ జీవితంలో మంచి సలహాలు ఇవ్వడానికి సహాయం చేయని ప్రార్థన పూర్వకంగా వస్తూ ఉంటాం. అదే కొంతమంది ఈ జరగని ఉంటాయి కదా, వీటి గురించి నేను ఎంత చెప్పినా, నేను ఏం చేసినాయి, ఈ గొర్రెలకు మాటలు ఎక్కువ అనే పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. మనం అందరం మాట వినే స్థితిలో ఉందము గాక. హల్లెలూయా. ఈ గట్టి మెడగా ఉండడం అంటే కొన్నిసార్లు ఎట్లుంటాయంటే, డీప్ ఫ్రీజర్లో పెట్టిన చేపలాగా. చూసినరా, చేపలు ఫ్రిడ్జ్లో పెట్టిరా ఎప్పుడైనా? డీప్లో ఆ చేప తీసే చూసిరా, ఎటొంచినా వంగదు అది, గట్టిగా ఉంటుంది. అది ఐస్ గట్టిపోయి దాన్ని ఎటు వంచలేము. దాన్ని కొంతమంది అట్నే ఉంటారు, ఎటు వంచలేరు వాళ్ళని. చేపలు గట్టి ఎండు చేపల్లాగా, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టిన ఐస్ గట్టిపోయి ఉంటాయి. కానీ మంచి మామూలు చేప అనుకో ఎట్లుంటుంది తెలుసా, ఇట్లా ముట్టుకుంటే వెళ్ళిపోతాడు. గట్టిదనం వేస్తున్నామోలు తొలగిపోవును గాక, కఠిన హృదయంలో వేస్తున్నామోలు పగిలిపోవును గాక. మాట వినే స్థితిలో మనం ఉండాలి. హల్లెలూయా. మనం ఎలాంటి స్థితిలో ఉన్నాం? కొన్నిసార్లు ఇలాంటి దృఢమైన పరిస్థితిలోనికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే, వాళ్ళ జీవితంలో జరిగిన ఇబ్బందులు కావచ్చు. కొన్నిసార్లు వాళ్ళు పొందిన గాయముల ద్వారా వినలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఆ గాయములు మన జీవితంలో దేవుని కార్యములు జరగకుండా ఆపేస్తూ ఉంటాయి. కొంతమంది ఇట్లనే ఉంటుంది, ఇంట్లో అది చేయకని చెప్తూ ఉంటారు. చెప్పిన వీళ్ళు వినకపోయేసరికి ఇక వీళ్ళు వినరని వీళ్ళు మొండోళ్ళు అయిపోతుంటారు. ఎదుటి వాళ్ళు నా మాట వింటలేరని వీళ్ళు మొండోళ్ళు అయిపోతారు. ఇక వినరు వీళ్ళు.
ఇక వాళ్ళు ఏదైనా చెప్పని, ఎవరినైనా తీసుకురాని, నేను మాత్రం వినను. అయ్యగారు మీరు ఏది చెప్పినా ఇంటి ఇది ఒక్కటి మాత్రం వినను, ఇది ఒకటే వినమ్మా అంటే వినరు. ఇంకేదైనా చెప్పండి అయ్యగారు, అవసరమైనది ఇదే కదమ్మా, ఇది మార్చుకోవాలి కదా, అయ్యా ఇది కదా అవసరం, ఇది మార్చుకో అంటే ఇది ఒక్కటి కాదు. ఎందుకంటే మొండోళ్ళు అయిపోయారు. కొంతమంది పెళ్లి వద్దయ్య గారు, ఇంతకుముందే ఒకళ్ళు నమ్మి నా పరిస్థితి ఇట్ట అయిపోయింది, ఇంకా నేను పెళ్లి చేసుకోను. ఏం కాదమ్మా, అందరూ అట్లా ఉండరు కదా. వద్దయ్య గారు, కలిసి ఉండొచ్చు కదా, పెళ్ళి అయిన తర్వాత గురించి మాట్లాడుతున్నా. ఏం కాదు, ఒకసారి క్షమించేసి మంచిగా ఉండండి. వద్దయ్య గారు, ఆయన గురించి నీకు తెలియదు, ఉండేది నువ్వా నేనా ఆయనతోటి, నిన్న నన్ను ఆయన కొట్టేది, నేను దెబ్బలు తినాలి అయ్యగారు, ఈ ఒక్కసారి వినమ్మా, నేను విన్నాను అయ్యగారు, ఇంకేదైనా చెప్పండి వింటా, ఇంటికి మాత్రం పోను. ఇంకేం వింటావు, ఇది ఒక్కటి మాత్రం వినను అనేటోళ్ళు అదొకటే కాదు, అప్పటికి ఆ పరిస్థితిని బట్టి అది వినరు, కానీ ఏది చెప్పినా వినరు వీళ్ళు. హల్లెలూయా. మనం దేవుని మాట వినే స్థితిలో ఉందముగాక. కొంతమంది స్టిఫ్ మెడ వంచని పరిస్థితి అంటే అన్ఫ్రెండ్లీనెస్, అంటే స్నేహపూరితమైన స్వభావం లేని పరిస్థితి. గొర్రెలన్నీ కూడా కలిసే ఉంటాయి కదా, సాధారణంగా గొర్రెలు ఏం కొట్టుకో, పొట్టేళ్ళు కొన్నిసార్లు గొడవలు పడుతుంటాయి, కానీ సాధారణంగా గొర్రెలన్నీ నిదానంగానే ఉంటాయి. గొర్రెల జ్ఞానం కలిగి ఉండడం అంటే అందరితోటి స్నేహపూర్వకంగా ఉండాలి, పక్కన వాళ్ళతో మంచిగా మాట్లాడాలి, నవ్వాలి. కొందరు అమ్మ నీకు పెళ్ళి కావాలంటే నవ్వాలమ్మా నువ్వు అని చెప్తే, నవ్వుకి పెళ్ళికి ఏది సంబంధం? నువ్వు నవ్వితేనే నువ్వు అందరికీ నచ్చేది. నువ్వు మొహం మార్చుకొని అని ఇట్లా పెట్టుకొని కూర్చున్నావు అనుకో, ఎవరు చేసుకుంటారు నేను పెళ్ళి? ఎవరితోటి మాట్లాడవు, ఎవరితోటి తిరగవు, ఎవరిని పలకరించవు. పెళ్ళి చేసుకునేట ఆయన భయపడ్డా? పెళ్ళి చేసుకున్నాక ఏమో నోరు తెరుస్తుందా? కొన్ని సలహాలు ఇస్తున్నప్పుడు చిన్నవిగానే అనిపిస్తాయి, కానీ వాటి వల్లనే దీవెన ఉంటుంది. హల్లెలూయా. మనం అందరూ వేస్తున్నామో నవ్వే స్థితిలో ఉందాం కాక. కొంచెం నవ్వరాదమ్మా అని పక్కన వాళ్ళకి చెప్పండి. నవ్వే స్థితిలో ఉండాలి కదా. నవ్వమంటే పళ్ళు అసలు కనిపించవు, తొర్రి పళ్ళు అయినా కానీ నవ్వాలి. హల్లెలూయా. నీ నవ్వు చూస్తారు, నీ పళ్ళు ఒకసారి చూస్తారు, తొర్రి అనుకుంటారు, తర్వాత వదిలేస్తారు. నీ తొర్రి అందరికి తెలిసిపోవాలి. ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారు నీ తొర్రి? హల్లెలూయా. ఈ మధ్య ఇంకోటి తెలుసా, తొర్రి లేని వారు తొర్రి పెట్టించుకుంటున్నారని విన్నారా వార్తలు? వినలేదా? ఇంకా వినండి. ఈ మధ్య సెలబ్రిటీస్ అందరు కూడా ఈ రెండు పళ్ళ మధ్యలో తొర్రి లేదనుకో, వాటి మధ్యలో తొర్రి పెట్టించుకుంటున్నారు. నేను చెప్పే నమ్మలేరు మీరు, నిజం నేను చెప్తుంది. వెళ్ళి గూగుల్లో చూసి చూడండి. తొర్రి లేక ఇంతకుముందు ఏమో తొర్రి ఉంటే ఎవరే ఏంద్రా నీ పళ్ళు తొర్రి మధ్యలో తొర్రి పళ్ళు కూడా అనేటోళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, తొర్రి లేకుంటే పళ్ళు మంచిగా ఉన్నాయి అనుకో, క్లిప్పులు పెట్టి మధ్యలో ఒక రహదారి ఏర్పాటు చేస్తారు నోట్లోకి. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎట్లుంచాడో అట్లా ఉండడం ఇష్టపడాలి. హల్లెలూయా. కొంతమంది నవ్వకపోవడానికి కారణం ఏందో తెలిసి ఇదే, నా పళ్ళు ఎవరు చూస్తారో, నవ్వితే నాతో అమ్మ వచ్చి మాట్లాడతారేమో. కొంతమందికి ఇది భయం, నవ్వితే మళ్ళా. కలిసిమెలిసి ఉండాలి. హల్లెలూయా. స్నేహపూరితంగా ఉండాలి. మన మందిరం వాళ్ళు అందరూ వేస్తున్నాలో నమ్మే స్థితిలో ఉందురుగాక. నమ్మే కాదు, నవ్వే స్థితిలో ఉందురుగాక. నమ్మే స్థితిలో ఉందురుగాక, నవ్వే స్థితిలో ఉందురుగాక. రెండు కావాలి, నమ్మాలి, నవ్వాలి. నవ్వితేనే మన జీవితంలో దేవుని కార్యాలు జరుగుతాయి. సంతోషంగా ఉండాలి. నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం. మందిరానికి వచ్చి కూడా ఏదో అయిపోయినట్టు, అబ్బా ఏంది నా పరిస్థితి, ఏడ్చుకుంటా కూర్చోవద్దు, నవ్వాలి. హల్లెలూయా. నా సమస్య తొలగిపోతుందని నీ పళ్ళు తెరిచి నవ్వాలి. హల్లెలూయా. ఒకసారి నవ్వి చూపించండి మీ పక్కన వాళ్ళకి. నవ్వండి, పక్కన వాళ్ళని అడగండి, నవ్వండి అమ్మ నేను నవ్వుతున్నాగా నువ్వు కూడా నవ్వాను, ఇంకెన్ని రోజులు నవ్వకుండా ఉంటావాను, ఇంకెన్ని రోజులు పళ్ళు దాచిపెట్టుకుంటావు అని చెప్పి అడగండి.
నీ పళ్ళు చూసేసిన అని చెప్పండి. హల్లెలూయా. మనమందరము దేవునికి సాక్షులముగా జీవించుదుము గాక. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే వినే స్వభావంలో ఉన్నప్పుడు దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. కొంతమంది అనుభవాల ద్వారా, మనకున్నదే చిన్న జీవితం, దీంట్లో నువ్వు అన్నీ అర్థం చేసుకొని అర్థమైతేనే దేవుని మాట వింటాను అనుకుంటే ఇబ్బంది. నాకు అన్నీ అర్థమైతేనే నేను ఒక ముందు అడుగు వేస్తానంటే కష్టం. ఒక వీడియోలో నేను చూశాను, కాపరి అగ్నికి ఒక మంట మధ్యలో ఉంటే మంట అవతల ఉండి కాపరి పిలిస్తే గొర్రెలన్నీ కూడా మంట మించి దూకొస్తున్నాయి. ఎవరైనా చూసారా అలాంటి వీడియో? ఎగురితే నాకు కాలు కాలుతుందేమో, ఎగురితే నా కాలు బెనుకుతుందేమో, ఏమైపోతుందో మంటలో గాలి, ఇవన్నీ అవసరం లేదు. కాపరి పిలుస్తున్నాడు అంటే నా శ్రేయస్సు గోరే, నా మంచి గోరే, ఆయన నన్ను పిలుస్తున్నాడని విశ్వాసముతో నువ్వు ముందుకు సాగినప్పుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చూస్తావు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపించు. ఒక సైడ్ పచ్చిక గడ్డి ఉంటుంది, ఇంకో సైడ్ ఏముంటుంది? శాంతికరమైన జలంలో. యేసయ్యా, హల్లెలూయా. ఇంకేం కావాలి? గొర్రెలకు అవే కావాల్సింది. ఇవి ఎప్పుడు లభిస్తాయి అంటే గొర్రెల కాపరి మాట విని గొర్రెలు వెళ్ళినప్పుడే. అవి ఏం ప్రయాస, గొర్రెలు గడ్డి పండిస్తాయా? ఏం చేయవయి. కొంతమంది కాపర్లే గడ్డినంతటిని కూడా పెంచుతూ ఉంటారు. ఎందుకు? గొర్రెల గురించి, మేత కోసం. మేత లేకుంటే వాడికి కొనుక్కొస్తూ ఉంటారు. ఏదైనా ఎవరు చూసుకుంటారంటే కాపరి చూసుకుంటాడు. నువ్వెప్పుడు అంటే కాపరి సంరక్షణలో ఉన్నప్పుడు. నేను ఒక్కదాన్నే ఉంటానని బయటికి వెళ్ళినాం అనుకో, నీకు ఒక లక్ష్యము, నీకు ఒక గమ్యం ఉండదు. ఒక గొర్రె దేవరకొండ నుంచి మెల్లగా అటు మల్లేపల్లి నడుచుకుంటూ పోతుంది అనుకో, దానికి ఏమైనా గమ్యం ఉన్నట్ట? ఒకటే పోతా ఉంది గొర్రె. ఏం చేస్తారు ఆ గొర్రెని? ఇదేదో గొర్రె బాగుందిరా, అటు ఇటు చూస్తారు. చుట్టూ ఏమైనా గొర్రెలు ఉన్నాయా? లేవు. ఈ గొర్రె మంచి తల ఉంచుకొని పోతుంది, ఇట్ట కూడా తీసుకుపోతారు. తెలీదా? కొన్ని వీడియోలలో చూస్తూ ఉంటాం. వస్తారు, బండి వేసుకొని వస్తారు, దాన్ని మధ్యలో పెట్టుకొని వెళ్ళిపోతారు. మనం అందరం యేసునామములో జ్ఞానం కలిగి జీవించుదాం గాక. నీకు భద్రత ఎక్కడ ఉందంటే కాపరి కాపుదల్లో ఉన్నప్పుడు, దేవుని మందిరములో ఉన్నప్పుడు. అందుకే మందిరములో కూడా నువ్వు కలిసి ఉండాలి. నువ్వు మందిరములో ఒక సభ్యునిగా ఉండాలి. అపవాది ఏం చేస్తాడంటే అందరితోటి గలవకు. నువ్వు వచ్చింది ఎవరికి తెలియవద్దు, పోయేది ఎవరికి తెలియవద్దు. నువ్వు అంతా సీక్రెట్గా ఉండాలి. నువ్వు ఏది చేసినా, నువ్వు ఇంటికాడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎవరికి తెలియవద్దు. చర్చికి వచ్చినట్టు తెలియవద్దు. పాస్టర్ చూస్తుంటాడు, వెనక కూర్చో. అప్పుడు అయ్యగారికి నీ ఫేస్ కనిపించదు. అయ్యగారు ఇటు జరిగినప్పుడు అటు తిరుగు. అటు వచ్చిండు అనుకో నడుచుకుంటూ, ఇటు తిరుగు. నీ లక్ష్యం ఏంటంటే అయ్యగారు నిన్ను చూడకూడదు. అయ్యగారు చూసిండంటే కష్టం, తప్పించుకోవాలి. ప్రార్థన అయిపోతుంది, కర్త మమ్మ దీవెన పాడదామనగానే లేస్తారు. అన్ని సర్దుకొని, పెట్టే బేడ సర్దుకొని వెళ్ళిపోతారు. ఎందుకంటే అయ్యగారు కలిసి చివరిదాకా ఆశీర్వాదం పొందొద్దు. నువ్వు ఆశీర్వాదం పోతే పోయింది, కానీ నువ్వు ముందు పరారుగా బయటికి, తర్వాత సంగతి. మనం అందరం యేసునామములో మార్చబడదాం గాక. కాపుదల్లో ఉండాలి. నా జీవితంలో దేవుడిచ్చిన కాపర్లను బట్టి నేను సంతోషిస్తూ ఉంటా. వాళ్ళు ఇచ్చే ఇన్పుట్ని బట్టే నేను కొన్ని చేస్తూ ఉంటా. నానైనా ఇంకా కొంతమంది సేవకులను దేవుడు నా జీవితంలో ఇచ్చిన వాళ్ళ మాటలు వినడం ద్వారా కొన్ని వచ్చే కష్టముల నుండి నేను తప్పించబడతా ఉంటా. కేవలం వినడమే, కేవలం వారు చెప్పిన మాటలు విని వెళ్ళడం ద్వారా పచ్చిక ఉంటుంది. ఇంకేముంటుంది? శాంతికరమైన జలములు ఉంటాయి. మంచిగా ఆ పచ్చికలు అటు ఇటు డొల్లుకుంటూ పక్కనున్న గొర్రెకి చెప్పొచ్చు, ఎంత బాగుంది, ఈ గడ్డి బాగుంది. హ్యాపీ. మనమందరం హ్యాపీగా ఉందాము గాక. గడి చేద్దాం, మనం అందరం హ్యాపీగా ఉందాము గాక. ఎప్పుడు అంటే కాపరి మాట విన్నప్పుడు. హల్లెలూయా. మనం ఏ స్థితిలో ఉంటున్నాం? దేవుని మాట వినే స్థితిలో ఉంటున్నామా?
దేవుని మాట వినే స్థితిలో ఉండాలి. దేవుని గొర్రెలుగా మనము జీవించులాగున పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఈ సమయంలో అందరం కూడా లేచి నిలబడినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మళ్ళీ ఒకసారి అడగండి మీ పక్కన వాళ్ళని, గొర్రె లక్షణాలు వస్తున్నాయా నీలో అని అడగండి. లైట్గా మేక లక్షణం ఉన్నట్టుంది అని అడగండి. నువ్వు సింహం అనుకుంటున్నావు ఏందనండి. సింహం అయితే నీ 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 భోజనం నువ్వే సంపాదించుకోవాలి. నువ్వు గొర్రెవైతే దేవుడు నీ కొరకు అన్నీ ఏర్పాటు చేస్తాడు. హల్లెలూయా. అది మనం అర్థం చేసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా తల్లు వంచి కళ్ళు మూసుకొని, యేసయ్యా నీ గొర్రెలముగా మేము ఉండునట్లుగా సహాయం చేయండి. అందరం కూడా అడుగుదాం, చేతులెత్తి, యేసయ్యా మాకు సహాయం చేయండి ప్రభువా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవా నా కాపరి అంటే నేను ఆయనకు గొర్రెగా ఉన్నానని అర్థం. నేను దేవుని యొక్క గొర్రెగా ఉన్నాను కాబట్టి నాకు లేమి కలగదు. నీ జీవితంలో లేమి, అక్కరలు, ఇబ్బందులు, సమస్యలు రావడానికి గల కారణముల్లో ఒక కారణం ఏంటంటే దేవుడు నీకు కాపరిగా లేడు. దేవుడు నీకు కాపరిగా ఉంటే నీ జీవితంలో సమృద్ధి వస్తుంది, నీ జీవితంలో ఆశీర్వాదములు వస్తాయి, నీ జీవితంలో అవసరతలు తీర్చబడతాయి. దేవుడు నీ జీవితంలో కాపరిగా ఉన్నప్పుడు నీ పరిస్థితి మార్చబడుతుంది. నీ యొక్క ఉన్న కష్టకరమైన పరిస్థితి నుంచి నువ్వు బయటపడడానికి దేవుడు మార్గమును ఏర్పాటు చేస్తాడు. దేవుని వాక్యం తెలియపరుస్తుంది, గొర్రెలకు ద్వారము నేనే అని యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఆయన ద్వారముగా ఉన్నాడమ్మా. ఆ ద్వారము గుండా నువ్వు ప్రవేశించాలి అంటే కాపరి అయిన దేవుడు నీకు ఉండాలి. కాపరి స్వరమును వినాలి, కాపరి స్వరమునకు నువ్వు లోబడాలి, కాపరు నడిపించిన మార్గంలో నువ్వు నడవాలి. మొండితనం ఉందేమో నేను ఎవరి మాట వినా, అందరు నా మాటనే వినాలి. అలాంటి స్వభావం యేసు నామములో తొలగిపోవును గాక. యేసు నామములో మంచి హృదయము, వినయము కలిగి వినే హృదయం యేసు నామములో నీకు అనుగ్రహించబడును గాక. దేవుని మాటకు నువ్వు స్వరము, దేవుని మాటకు నువ్వు వినాలి, దేవుని మాటకు నువ్వు లోబడాలి. దేవుని మాట ప్రకారం నువ్వు జీవిస్తే నీ జీవితంలో గొప్ప కార్యములను చూస్తావు. అనేకుల జీవితంలో దేవుడు గొప్ప కార్యములు చేయబోతా ఉన్నాడు. అనేకుల జీవితంలో దేవుడు నూతనమైన ద్వారములు తెరవబోతా ఉన్నాడు. నువ్వు కాపరి స్వరం విని కాపరికి లోబడుతున్న కొలది నూతనమైన ద్వారముల్లో నువ్వు యేసు నామములో ప్రవేశించుదువుగాక. ఊహించని ద్వారములు నీ జీవితంలో తెరవబడునుగాక. నేనే ద్వారం అన్న యేసయ్య నీ జీవితంలో అనేక ద్వారములు, నువ్వు చేరుకోవాల్సిన గమ్యము కొరకు ఏవైతే అవసరమై ఉన్నాయో ఆ ద్వారములన్నీ యేసు నామములో తెరవబడునుగాక. ఆ ద్వారంలో నువ్వు ప్రవేశిస్తా ఉన్నావు, ఆ ద్వారంలో నువ్వు ప్రవేశిస్తా ఉన్నావు, ఆ ద్వారంలో ప్రవేశిస్తా ఉన్నావు. చేతులెత్తి, యేసయ్యా ఆ ద్వారంలో నన్ను ప్రవేశిస్తున్నందుకు వందనాలు అని చెప్పు. యేసయ్యా ఆ ద్వారంలో నన్ను ప్రవేశిస్తున్నందుకు వందనాలు. ఆ ద్వారము అయ్యా నాకు ఇంకా తెలియదు, కానీ నువ్వు నా జీవితంలో ద్వారము తెరవబోతా ఉన్నావు. విశ్వాసము ద్వారా ఆ ద్వారములో నేను అడుగు వేస్తున్నా. ప్రార్థన చేయండి. అయ్యా నీ మాటకు వెంటనే వినే స్వభావం దయచేయండి ప్రభువా. కాపరి నాకేదైనా చెప్తున్నాడు అంటే నా గురించి ఆలోచించే అని అర్థం చేసుకునే జ్ఞానమును మాకు దయచేయండి ప్రభువా. అయ్యా మీరు మాకు మంచి కాపరయ్యా, గొర్రెల మంచి కాపరి అని చెప్పావయ్యా. గొర్రెల మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. ప్రాణం పెట్టిన దేవుడు నేను సరైన మార్గంలో నడిపించడా? ఆయన యందు విశ్వాసం ఉంచు. అయ్యా నీవు నా కాపరిగా ఉన్నావు, నీకే స్తోత్రములయ్యా. అయ్యా గొర్రెల వంటి జ్ఞానము కలిగి జీవించే కృపను దయచేయండి. గొర్రెల వలె తండ్రి నమ్మకం ఉంచినట్లుగా సహాయం చేయండి. గొర్రెలు నమ్ముతాయి. గొర్రెలు కాపరి యందు నమ్మకం ఉంచుతాయి, విశ్వాసం ఉంచుతాయి. నీ జీవితంలో నూతనమైన విశ్వాసము, నూతనమైన నమ్మకం యేసు నామములో అనుగ్రహించబడును గాక. కాపరి మాట వినే హృదయము నీకు అనుగ్రహించబడును గాక. కాపరి మాటకు లోబడే మనస్సు యేసు నామములో అనుగ్రహించబడును గాక. మూర్ఖత్వము, మొండితనము యేసు నామములో దూరమైపోవును గాక. యేసయ్యా నీకే వందనాలు.
యేసయ్యానికి స్తోత్రములయ్యా, యేసయ్యానికి మహిమ చెల్లిస్తున్నాం. మా అందరి జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తున్నందుకు వందనాలు. నీ బిడ్డలందరినీ కూడా బలపరచండి ప్రభువా. అయ్యా, మా జీవితంలో మీరు చెబుతున్న మాటలన్నీ కూడా మాకు అర్థం కావాల్సిన అవసరం లేదు ప్రభువా. మాకు అర్థం చేసుకునేంత సామర్థ్యము కూడా కొన్ని విషయాల్లో మాకు లేదు, మాకు తెలియదు ప్రభువా. తెలియనప్పటికీ కూడా మేము విశ్వాసముతో ముందుకు వెళ్ళే కృపను దయచేయండి. మేము చూచుట వలన కాదు కానీ విశ్వాసముతో నడిచే వాళ్ళముగా ఉండునట్లుగా సహాయం ఇచ్చేయండి. ప్రార్థన చేయండి. చేతులెత్తి, యేసయ్యా నేను విశ్వాసముతో నడవాలి. ఒక అడుగు పడుతుంది అంటే నా వెనుక నుండి దేవుని స్వరము నాకు వినిపించాలి. దేవుని స్వరం వినిపించినప్పుడు ముందున్నది ఎలాంటి పరిస్థితి అయినా కానీ విశ్వాసముతో నువ్వు ముందు అడుగు వేయాలి. నీ ముందు నీళ్లున్నా కానీ, నీ ముందు అగ్ని ఉన్నా కానీ, నీ ముందు ఊహించని పరిస్థితి ఉన్నా, నీ ముందు అనుకోని పరిస్థితి ఎదురైనా కానీ నువ్వు విశ్వాసంతో దేవుడు నన్ను నడిపిస్తున్నాడు కనుక, దేవుడు నా కాపరి, నాకు లేమి కలగదు, ఆయన నా శత్రువుల ఎదుట నాకు భోజనము సిద్ధపరిచే దేవుడు. నన్ను ఎవరైతే చంపాలనుకుంటున్నారో, నన్ను ఎవరైతే నశింపజేయాలనుకుంటున్నారో, నన్ను ఎవరైతే హేళన చేస్తున్నారో, నాకు విరుద్ధంగా ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి ఎదుటే దేవుడు నీకు భోజనం ఏర్పాటు చేస్తాడు. వారి ఎదుటే నిన్ను దీవిస్తాడు. వారి ఎదుటే నీకు సమృద్ధినిస్తాడు. దేవుని సంరక్షణలో నువ్వు ఉన్నప్పుడు ఎవ్వరు కూడా నీ మీద దాడి చేయలేరు. ఒక గొర్రె మీద దాడి చేయడానికి సింహం వస్తే అక్కడ కాపరి ఉన్నాడంటే ఆ సింహం ఆలోచిస్తుంది. ఆ సింహమైన, తోడేలైనా, ఎలుగుబంటి అయినా, ఏదైనా కానీ కాపరి ఉంటే భయపడతాయి. దేవుడు నీకు తోడుగా ఉంటే నీ మీద ఎవరైనా దాడి చేయాలంటే ఆలోచించాలి. ఎందుకంటే వాళ్ళు నీతో కాదు తలబడుతుంది, నీతో కాదు యుద్ధం చేస్తుంది, నీకు కాపరిగా ఉన్న దేవునితో యుద్ధం చేస్తా ఉన్నారు. నీకు కాపరిగా ఉన్న వాళ్ళు నీ గురించి ఆలోచించి నీకు తోడుగా ఉంటారు కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నిన్ను సరైన మార్గంలో నడిపిస్తారు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఎంత సంతోషం, దేవుడు మనకు కాపరిగా ఉన్నాడు. దేవుడు నీకు కాపరిగా ఉన్నాడు. దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు. మనందరికీ ఆయన కాపరిగా ఉన్నాడు. అదేవిధంగా ఈ లోకములో మనల్ని నడిపించడానికి దేవుడు మనకు కాపర్లనిచ్చాడు. ఎంత శ్రేష్టం. యేసు ప్రభు అన్నాడు, వీరు కాపరిలోని గొర్రెల వలె చెదిరిపోయి ఉన్నారు. కాపరి లేకుంటే గొర్రెలు చెదరిపోతాయి. అపవాది మనల్ని చెదరగొట్టడానికి, కాపరి లేని స్థితిలోనికి నిన్ను తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నములన్నీ యేసు నామములో విఫలమైపోవును గాక. నువ్వు కాపరిని కలిగి సంతోషంగా ముందుకు వెళ్దువు గాక. నీ పైన కాపరి మాట యేసు నామములో విందువు గాక. కాపరి ఉంటే నీకు సంరక్షణ, కాపరి ఉంటే నీ అవసరతలన్నీ కూడా తీర్చబడతాయి, కాపరి ఉంటే నీకు ప్రమాదం రాదు, కాపరి ఉంటే నువ్వు వెళ్ళాల్సిన గమ్యస్థలం చేరుతావు, కాపరి ఉంటే నువ్వు నెమ్మదిగా ఉంటావు, కాపరి ఉంటే నీకు శాంతి ఉంటుంది, కాపరి ఉంటే నిన్ను ఆదరించడానికి ఒక వ్యక్తి ఉంటాడు. యేసయ్యా నీకే వందనాలు. మా అందరి జీవితంలో మీరు చేస్తున్న కార్యములను బట్టి వందనాలు. గొర్రెల వంటి స్వభావం కలిగి గొర్రెల నుండి తండ్రి అనేక విషయములు మేము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మీరు చూపిస్తున్న కృపను బట్టి వందనాలు. అట్టి జ్ఞానమును మాకు దయచేయండి. నీ పరిశుద్ధాత్మ ఆదరణ దయచేయండి. నీ కృప నుంచి నడిపించమని మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.